హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. నిన్నటి ఎపిసోడ్ అయితే మనం చాలానే చూసాం. అయితే ఇప్పుడు మంచిగానే పుంజు మీద ఉందన్నమాట మన గేమ్. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క. స్టార్ట్ అయిన కొత్తలోనే మనకి గేమ్స్‌లో ఇంకా అల్లరిలో దాంతో లొల్లిలతో ఎక్కువగానే బానే సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే గొడవలు. ప్రతి ఒక్కరికి కూడా మస్తు ఇంట్రెస్ట్ కూడా కలుగుతది. ఇంకా గొడవలు అంటే అంతా ఇంత కాదు. హరీష్‌ది చూస్తున్నారు కదా! వస్తాడు, అరుస్తాడు, సారీ చెప్తాడు. మళ్ళీ రిపీట్ వస్తాడు, అరుస్తాడు, సారీ చెప్తాడు. మధ్యలో ఏడుస్తాడు కూడా. ఆయన ఏదో ఎమోషన్ ట్రై చేసినట్టు అనిపిస్తుంది. బయట చూస్తే మాస్క్ మ్యాన్ చాలా జెన్యూన్‌గా కనిపించాడు. కానీ రంగులు బయట పడుతున్నాయి. మాస్క్ బయటికెళ్ళిపోతుంది అనే విధంగా ఆయన కూడా కనిపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాస్క్ మ్యాన్ చేసే పనులు కానీ, ఆయన ఫుడ్ విషయంలో ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడా అని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. ఎందుకంటే తనుజ చాలా అంటే చాలా క్లియర్ కట్‌గా చెప్పింది. కొంచెం రైస్ ఎక్కువ పెడితే మళ్ళీ ఇబ్బందవుతదేమో. రేషన్‌ని బట్టి రైస్ పెట్టుకోవాల్సొస్తది అనే ఉద్దేశంతో ఆమె చెప్పినప్పటికీ, ఈయన కూడా ఎక్కడెక్కడియో చెప్పుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. అసలది అవసరమా? అంటే ఏదైనా సింపతి ట్రై చేస్తుండా? లేకపోతే పెత్తనం చెలాయించాలని చూస్తుండా? అని చెప్పి మస్తు మంది అనుకుంటున్నారు. నిన్న నామినేషన్స్ ప్రక్రియ అయితే అస్సలు ఎవ్వరు ఊహించలేదు. ఎందుకంటే లాస్ట్ టైమ్ మనం చూసుకున్న దానికన్నా ఈసారి భిన్నంగా పెట్టినారు. ఏదైతే హ్యామర్ గేమ్ ఉందో అదైతే అందరిని కూడా థ్రిల్ తెప్పించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దబ్బ దబ్బ మీరు చూసినారు కదా! సుమన్ శెట్టి ఎంత స్పీడ్‌గా ఎళ్ళిరో చాలా మందికి ఒక డౌట్ ఉండే. సుమన్ శెట్టి యాక్టివ్‌గా కనిపించట్లేదు. పాపం అమాయకుల్లా అనిపిస్తున్నాడని. అమాయకుడే కానీ గట్టివాడే అనిపించుకున్నాడు నిన్న ఆటల. ఎందుకంటే ఆయన ఇంత స్పీడ్‌గా ఎళ్లి హ్యామర్‌ని తీసుకొని టక్కన బాదిండో అందరికీ తెలుసు. మన టెనెంట్లు మళ్ళా ఇక్కడ మన ఓనర్స్‌కి మధ్యలో అయ్యే గేమ్‌లో ఆయన ఎంత చురుగ్గా పనిచేసిండో కూడా అందరం చూసినాం గదా! సో, ఇక్కడ మనం వాళ్ళు చేసిన గేమ్ షో పక్కన పెడితే అసలు వాళ్ళ ఎనర్జీకి ఫస్ట్ యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత అంటే అంత ఎనర్జీని చూపించినారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని ఐస్ దాని మీద ఉండేటట్టు చేసినారు. అండ్ టెనెంట్‌లో ఉన్నవాళ్ళు ఏదైతే మనకి ఓనర్స్‌కి హ్యామర్ ఇచ్చి ఓటింగ్ చేయడం కానీ, అంటే నామినేషన్ చేయడం గానీ, ఆ ప్రక్రియ అయితే కొత్తగానే అనిపించింది. కానీ కళ్యాణ్, సంజనాని వీళ్ళని చేయడం అనేది కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే సంజన గూడా కొంచెం నోరు ఎక్కువనే కనిపిస్తుందనమాట. ఎందుకంటే సంజన ప్రతిదానికి సీరియస్ అయితుంది. ప్రతిదానికి గొడవలు పడుతుంది. ఎవరిని గెలవనిస్తలేదేమో ఈమె అనిపిస్తుంది. కానీ ఆట అంటేనే గది. ఎవరిని గెలవనిచ్చినా, గెలవనీయకపోయినా ఆళ్ళు సొంతంగా ఆడి, ఇగ వాళ్ళు పాయింట్‌ననేది మనకు చూపిస్తేనే గదా ఆట అనేది తెలుస్తది. ఇగ సంజన గూడా మధ్యలో మస్తునే బాధపడ్డది. ఇగ సంజన వర్సెస్ ఫ్లోరా అని గూడా చెప్పుకోవచ్చు. సంజన వర్సెస్ ఫ్లోరా విషయంలో గూడా ఇదే జరిగింది. ఇలా లొల్లి గూడా మస్తుగానే అయింది. ఇగ ఫ్లోరా ఏమన్నా అర్థం చేసుకుంటలేదా అని నాకు గూడా అనిపించింది. సో, మీకు గూడా అనిపించిందా ఫ్లోరా అర్థం చేసుకుంటలేదని? మీకు గూడా అనిపించుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అట్లనే వీళ్ళు ఇద్దరి మధ్యలో అయిన గొడవకి, ఇంకా బాత్రూమ్ క్లీనింగ్‌కి, షాంపూస్ గురించి గూడా లొల్లిలైతున్నాయి. బేసిక్‌గా షాంపూస్ థింగ్స్ అనేవి మన పర్సనల్ గాబట్టి మన దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది. కానీ ఈమె ఎందుకో మరి దాని గురించి గూడా లొల్లిలు జేసుకోవడం స్టార్ట్ జేసినారు. అంటే ఏదో ఒక దానిలో కెమెరా గ్రాబింగ్ జేసుకోవాలి అని అనుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. సో, ఈళ్ళతో కాకుండా ఇంకా మన నామినేషన్ ప్రక్రియకు వస్తే, భరణి గారు ఇమ్మాన్యుయల్ గారిని సేవ్ చేసిన పద్ధతిలో డెమిన్‌ని ఏదైతే తీసుకున్నారో పవన్ నామినేషన్స్‌లోకి వస్తాడని ఎప్పుడు అనుకోలే. ఎందుకంటే ఇంత జల్దీ కామనర్స్‌ని నామినేషన్స్‌లో తీసుకుంటారని ఎవ్వరు అనుకోలే. కానీ ఇక్కడ నామినేషన్స్ ప్రక్రియ అనేది చాలా రంజుగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8 మంది మనకు సెలబ్రిటీస్ ఉంటే ఒక్కలే కామనర్స్ ఉన్నారు. 8 మంది సెలబ్రిటీస్‌లో కూడా మనకి సంజన గారు గట్టి పెర్ఫార్మన్స్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా తనూజ అయితే ప్రతిదానికి ఎమోషన్ అయితుంది. మన పార్వతి గురించి తెలిసిందే గదా! ఆమెని ఎవరో చెప్పినట్టున్నారు. "నువ్వు ఏడిస్తే మంచిగా క్యారెక్టర్ బావుంటదని." ఇక్కడ గూడా అదే తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనూజ చిన్నదానికి, పెద్దదానికి ఎమోషన్ అయిపోతా ఉంది. ఇగ రీతు గురించి తెలిసిందే. రీతు నటిస్తుందని కొంతమందికి అనిపిస్తుందంట. ఎందుకంటే రీతు చెప్పే పద్ధతి గూడా అట్లనే ఉంది. ఇగ ఆమెకి ఏం దెల్వనట్టు, ఇప్పుడే ఈడకొచ్చినట్టు అట్లా బిహేవ్ చేస్తుంది కానీ, ఇగ ముందు ముందు చూడాలి ఆమె క్యారెక్టర్ ఎంతవరకు బయటపడతదా అని. ఇగ శ్రీజ అయితే ఇగ ఫుడ్ విషయంలో ఎంత లొల్లి చేసిందో మీరే చూషిండ్రు. ఇగ మనకి మొన్నటిదాకా ఓనర్స్‌కే ఫుడ్ ఇచ్చిర్రు. ఫస్ట్ టైమ్ గదా! టెనెంట్‌కి ఫుడ్ ఇవ్వడం గూడా. ఆ ఫుడ్ ఇచ్చిన దానికి గూడా శ్రీజ ఎందుకట్లా చేస్తుంది? అంటే ఆమె ఫస్ట్ నుంచి మనకి చూసినట్టు అటెన్షన్ గ్రాబింగ్ అనేది ఇక్కడ మళ్ళీ ఏమైనా ట్రై చేస్తుందా? అనేది గూడా ఇక్కడ కనిపిస్తుందనమాట. ఎందుకంటే ఫుడ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కావాలి. కానీ ఫుడ్ గురించి గొడవలనేది మనం ఎక్కువ సీజన్స్‌లో జూషలేము. లాస్ట్ సీజన్‌లోనే కొంచెం ఫుడ్ గురించి జూషినాము. కానీ ఈ సీజన్‌లో ఫుడ్ గురించే ప్రత్యేకంగా కొట్టుకుంటున్నారని గూడా జెప్పుకోవాలి. ఇక రాము రాథోడ్ గురించయితే చెప్పక్కర్లేదు. ఆయన వాషింగ్
బట్టల వాషింగ్ గురించి. తట్టడు బట్టలేస్తామని చెప్తున్నారు పాపం ఆ పిల్లగాన్ని. ఇగ ఆ పిల్లగాన్ని గూడా మనం జూసుకోవాలె. మంచిగా అయితే ఇప్పటి వరకి గేమ్ సాగుతుంది. లొల్లిలు సాగుతున్నాయి. ఇగ ముందు ఎట్లయితది? ముందు ఈళ్ళ లొల్లిలు ఎట్లయితాయి అనేది మనం చూడాలి. ఇప్పటి వరకైతే మనకి 8 మంది సెలబ్రిటీస్ అయితే నామినేషన్‌లో ఉన్నారు. ఇగ 9వ వ్యక్తిగా అయితే మనకి 'డిమన్ పవన్' అయితే ఉన్నాడనమాట. సో, ఆ 9 మందిలో కూడా నాకు పర్సనల్‌గా బాగా ఆడుతుందనిపిస్తుంది. అన్ని వర్కులు చేస్తుందనిపించిందయితే 'రాము రాథోడ్' ఒకడు, ఇంకా 'తనూజ'. వీళ్ళిద్దరూ పని విషయంలోని ముందనే ఉన్నారు. గొడవల విషయంలోని ముందనే ఉన్నారు. ఎమోషనల్‌లో కూడా ముందలే ఉన్నారు. ఇగ 'రీతు' విషయానికొస్తే అందరికీ తెలిసిందే 'రీతు' విషయం గూడా. ఇగ వీళ్ళ గేమ్ ముందల ఎట్లుంటది అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో జెప్తా. ఇగ ఇప్పటి వరకు ఫ్లట్టింగ్స్ చూసినారు. లవ్ స్టోరీ గూడా ఉందని జెప్పినా గదా! సో, లవ్ స్టోరీ కూడా మనం ముందు చూడబోతున్నామనమాట. ఆ లవ్ స్టోరీ మీరు చాలామంది పవన్‌కి ఇంకా అంటే పవన్ కళ్యాణ్‌కి ఇంకా రీతుకి ఉండే అవకాశం ఉంది అని అంటారు. కానీ దాంట్లో ఇంకా ట్విస్ట్ ఉంది. ఆ లవ్ స్టోరీ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ రక్షిత రెడ్డి.